వెల్కమ్ టు వైన్యూస్. నేను మీ చంద్రశేఖర్. ఈరోజు ప్రముఖ తెలంగాణ డెంటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గారు అరవింద్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితోటి మనం ఈరోజు మన పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ సార్. నమస్కారం సార్. డెంటల్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే సమస్య, చాలా మందికి ఉండే సమస్య కుప్పలు. అది రావడానికి ప్రివెన్షన్ ఏంటి? బేసిక్గా కారణం ఏంటి, దాని ప్రివెన్షన్ ఏంటి? మెయిన్గా మనం దంతాన్ని చూసినట్టయితే 3 పొరలు అమర్చబడి ఉంటాయి దంతంలో. ఒకటి ఎనామిల్, రెండోది డెంట్, ఒకటి లోపల నరువు ఉంటుంది, పల్ప్ అంటాం మనం యాక్చువల్గా. ఎప్పుడైతే ఎనామిల్ని దాటి పుచ్చు నెమ్మదిగా డెంటిన్లోకి వస్తుందో అప్పుడు నొప్పి నెమ్మదిగా తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎనామిల్ దాటేటప్పుడే మనకు కొన్ని సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఉంటాయి, అంటే నొప్పి రావడం, జూమన్ రావడం అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడే మనం డాక్టర్ గారిని సందర్శిస్తే మనం అంటే ఈజీగా ఫిల్లింగ్తోనో చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ డెంటిన్ దాటి కూడా ఇంకా నెగ్లెక్ట్ చేసేసి పల్ప్లోకి, నరువులోకి వెళ్తుందో బ్యాక్టీరియా, చిగుర్ల లోపలికి నరువులోకి వెళ్తుందో అప్పుడు ఆ దంత సమస్య ఎక్కువైపోయి ఎక్కువ నొప్పి ఉండడం కానీ, రాత్రి నిద్ర లేకపోవడం కానీ, అటువైపు పేషెంట్ తినకపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. వాపు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బేసికల్లీ ఏంటంటే ఇదంతా ప్రివెన్షన్ చేయాలంటే ఎంత నేచర్ దగ్గరగా ఉంటే అంత దంత సమస్యలను మనం అంత ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. నేచర్గా అంటే ఫైబర్ ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం, ఓకేనా. బయట మీరు పశువులు కానీ తీసుకుంటే ఇవి కూడా బ్రష్ చేయవు, ఓకేనా. కానీ వాటికి దంత సమస్యలు పెద్దగా ఏమి ఉండవు, ఓకేనా, తినం కాబట్టి. సో మెయిన్ కాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ ద మెయిన్ రీజన్ యాక్చువల్గా. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎప్పుడైతే మనం ఎక్కువ వెళ్తున్నామో, ఈ స్టిక్కీ ఫుడ్స్ కానీ, సాచురేటెడ్ ఫుడ్స్ కానీ, తర్వాత ఎక్కువ ఆయిల్స్ కానీ, డిఫరెంట్ స్వీట్నర్స్ కానీ, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ, ఇవన్నీ కూడా ఎనామిల్ దాంట్లో ఉండే యాసిడిటీ వల్ల, మనం అంటే యాసిడ్ రేషియోస్ వల్ల పైన ఉన్న ఎనామిల్ అంతా తొందరగా వెళ్ళిపోవడం. ఎనామిల్ ఈజ్ ద టఫెస్ట్ లేయర్ ఆఫ్ ది బాడీ, మొత్తంలో బాడీలో మొత్తంలో. మేము కూడా ఎనామిల్ కట్ చేయాలంటే డైమండ్ బర్త్ని కట్ చేయాలి. అలాంటిది మనం తినే పదార్థాల వల్ల, అరుగుదల వల్ల, మనం యూజ్ చేసే ఏవైతే ఇప్పుడు కోక్స్ కానీ ఇవన్నీ వీటి వల్ల, కూల్ డ్రింక్స్ వల్ల దానిలో యాసిడిక్ నేచర్ ఎక్కువ ఉండడం వల్ల మినరల్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది ఎనామిల్లో. అప్పుడు ఎనామిల్ అనేది మెత్తగా అయిపోయి ఈ బ్యాక్టీరియా ఇన్వేజన్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్గా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే రోజుకు 2 సార్లు బ్రషింగ్, ఓకేనా. 6 monthsకి ఒకసారి డెంటల్ విజిట్, ఓకేనా, డాక్టర్ గారిని కలిస్తే ఫైబర్ ఫుడ్ ఇంటేక్, ఓకేనా. ఈ 3 పద్ధతులను పాటిస్తే దంత వైద్యునికి చాలా దూరం ఉండొచ్చు, ఓకేనా. సో బేసిక్గా ఇప్పుడు ఫైబర్ ఫుడ్ అనేసరికి వాళ్ళకి ఏమేమి తినాలో పదార్థాలు వాళ్ళకు ఐడియా ఉండదు. సో స్పెసిఫిక్గా మెన్షన్ చేయగలుగుతారు సార్? యాక్చువల్గా ఎనీ ఫైబర్ ఫుడ్, ఇప్పుడు జామకాయ కానీ, ఓకేనా, అన్ని ఫ్రూట్స్ తినాలి, ఓకేనా. అన్ని ఫ్రూట్స్ తినాలి. ఏ ఫ్రూట్ కూడా ఇది తినొద్దని ఉండదు. ఫ్రూట్స్ తినడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఫ్రూట్స్లో ఉండే ఫైబర్ కంటెంట్ కానీ వీటి వల్ల కూడా మనం ఓన్లీ ఓరల్ హెల్తే కాదు, జనరల్ హెల్త్ కూడా మనకు మెరుగవుతుంది, ఓకేనా. ఎందుకంటే ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉండడం వల్ల మనము పూర్తిగా మనకి లోపల నమిలి మింగగలుగుతాం. నమిలి మింగినప్పుడు జీర్ణమైనప్పుడు కూడా జీర్ణాశయం కూడా మంచిగా వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనకు బేసికల్లీ ఏంటంటే మంచిగా నమిలి మింగాలి, ఓకేనా. ఫైబర్ ఫుడ్ ఇంటేక్ తీసుకోవాలి, ఓకేనా. మీరు అన్నది చాలా మంది నేను గమనించాను, మా ఫ్రెండ్స్లో మింగేస్తుంటారు, టక్క మింగేస్తుంటారు. దానివల్ల కూడా మనకు పళ్ళ సమస్య వస్తాయి సార్? యాక్చువల్గా ఎటువైపు అయితే మనం తినము, ఓకేనా, పళ్ళ సమస్యల కన్నా జనరల్ హెల్త్ మొత్తం పాడవుద్ది. అవును, అంతే కదా. ఇప్పుడు దేవుడు మనం పళ్ళ అమరికను ఇచ్చింది నమిలి మింగడం వల్ల, ఓకేనా. నమిలి మింగినప్పుడు సగం జీర్ణాశయంలో జరిగే వ్యవస్థ అంతా ఇక్కడే జరిగిపోవాలి. మనం చిన్న చిన్న ముక్కలుగా చేసేసి బాడీలోకి పంపాలి. మనం మింగడం వల్ల ఏమైందంటే జీర్ణాశయం మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది. ఎప్పుడైనా డియోడినం ఇవన్నీ అంటే చిన్న పేగు, పెద్ద పేగు ఇవన్నీ అంటూ ఉంటుంది కదా, వీటిలో కరెక్ట్గా జీర్ణం కాదు. జీర్ణం కానప్పుడు తగినంత శక్తి కూడా పేషెంట్కి రాదు. తొందరగా అలసటగా కావడం కానీ, కావాల్సినంత మైక్రోన్యూట్రియంట్స్ కానీ, ఓకేనా, అంటే కావాల్సిన బాడీకి మనం తిన్న ఆహార పదార్థాలు మైక్రోన్యూట్రియంట్స్ దొరకకపోవడము, దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా తొందరగా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల 2 వైపులా చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడైనా పుచ్చి పన్ను వచ్చినప్పుడు వన్ సైడ్ తింటూ ఉంటారు. అది దట్ ఈస్ ద మెయిన్ బ్లెండర్ యాక్చువల్గా. చూడండి, మన కుడి చేతికి ఎడమ చేతికి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైతే మన కుడి చేతి వర్క్ చేస్తా ఉంటే ఇది గట్టి పడుతుంది. ఎప్పుడైతే ఎడమ చేతి వర్క్ చేయం కాబట్టి ఇది లూజ్ అయిపోతుంది, స్ట్రెంత్ ఉండదు. సో ఎప్పుడైనా డిస్యూజ్ థియరీ, మిస్యూజ్ థియరీ ఉంటుంది కదా, సేమ్ అట్లానే. సో ఎప్పుడైతే మనకి దంతాలు ఇట్లా ఉంటాయి కదా, ఈ దంతాలకు మనకు పూర్తిగా
రెండు వైపులు నమిలినప్పుడు ఈ జాయింట్ మాత్రం ఈ జాయింట్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే వన్ సైడ్ చూయింగ్ అవుతుందో ఆ జాయింట్ ఏమో ఒకటి అరిగిపోతుంది ఎక్కువ బర్డన్ ఇవ్వడం వల్ల, ఇంకో సైడ్ ఏమో అతక్కపోతుంది. సో కొన్ని రోజుల తర్వాత ఏంటంటే క్లిక్కింగ్ సౌండ్స్ వస్తుంది, నోరు తెరిచినప్పుడల్లా ఆనంగా టక్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్. ఓకేనా, అంటే మన ఒక్క పన్ను వల్ల, కిందిదో పైనదో ఒక్క పన్ను వల్ల అటువైపు తినడమే మానేస్తున్నాం. అంటే పైన ఉన్న 7 పనులు 8 పనులు, కింద ఉన్న 7 పనులు 8 పనులు అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వన్ సైడ్ తినకపోతే ఏదో ఇంకో సైడ్ తింటా ఉంటే దాని మీద ఎక్కువ బర్డెన్ పెరిగి దాని అరుగుదల, జా గ్రోత్ కానీ, అంటే లోపల కాండైల్ అని ఉంటుంది, ఆ కాండైల్ మీద ఎక్కువ బర్డెన్ పడడం కానీ, అరిగిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ మనం కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్. యాక్చువల్గా మనకు వచ్చింది చిన్న ప్రాబ్లం, దానివల్ల పర్యవసానం నెగ్లెక్ట్ చేయడం వల్ల పెద్దగా అవుతూ ఉంటుంది. సో చాలా మందికి ఒక కామన్ భయం ఉంటుంది సార్, ఇది చాలా పాతకాలం చూస్తున్న భయం. ఇది కుప్పలు పీకితే అంటే దవడపళ్ళు పీకడం వల్ల నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యి మనం మర్చిపోయే పరిస్థితి కావచ్చు, లేదా తలనొప్పి రావడం కావచ్చు, ఇట్లా బ్రెయిన్ సంబంధించిన ఇష్యూస్ వస్తాయని చెప్పి చాలా మంది అంటారు. భయం ఉంది, అది వాస్తవమేనా సార్? లేదండి, అది అపోహ మాత్రమే. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే when you 30s 40sలో వెళ్తా ఉంటే 2 కళ్ళ ప్రాబ్లము పళ్ళ ప్రాబ్లము ఒకటేసారి వచ్చేది. ఓకేనా, 40sలో వచ్చేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు యంగ్ ఏజ్లో 2.5 yearsకి 3 years కూడా పుచ్చి పళ్ళు వచ్చేస్తున్నాయి పిల్లలకి. సో అదొక అపోహ మాత్రమే. యాక్చువల్గా ఏంటంటే కంటికి పంటికి సంబంధం ఉండదు, పంటికి గుండెకు ఉంటుంది. పంటికి గుండెకు ఉంటుంది. ఎప్పుడైతే పంటలో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువ కావడం వల్ల గుండెలో ఉన్న కవాటలను అది ఎక్కువ ఇన్ఫెక్ట్ చేసి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఓవరాల్ హెల్త్ ఇండికేట్స్ ఓవరాల్ హెల్త్ అని చెప్తాం మనం నార్మల్గా. సో నోటి సౌష్టం మన బాడీలో ఎట్లా ఉందని మొత్తం చూసిస్తుంది. ఓకేనా, సో ఎప్పుడైతే మనం ఓరల్ క్యావిటీ బాగుంటాయి, ఓకేనా, జనరల్ హెల్త్ పూర్తిగా బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ నర్వ్స్ ఇవన్నీ కూడా ఉండదండి. యాక్చువల్గా ఏంటంటే ఇది వచ్చేది మ్యాండిబులర్ నర్వ్ ఉంటుంది, మ్యాక్సిలర్ నర్వ్ ఉంటుంది, ఇంతవరకే ఉంటుంది. ఈ ఆప్తాల్ నర్వ్ అనేది పైనే ఉంటుంది, బ్రెయిన్ నుంచి డైరెక్ట్గా ఐకి వెళ్ళిపోతుంది. దీని రిలేషన్ పెద్దగా ఏమి ఉండదు. ఓకేనా, సో ఇప్పటి నుంచి కుప్పలు వస్తే అది తీయించుకున్నా కూడా తలనొప్పి కానీ కంటి ప్రాబ్లం వస్తాయని భయపడాల్సిన అస్సలు లేదు. అవును, కానీ ఏంటంటే కొన్ని అపోహలు ఎట్లా ఉంటాయంటే మా దగ్గరకు వచ్చిన చాలామంది పేషెంట్స్, చాలామంది సైనసైటిస్ ఉన్న వాళ్ళు, ఓకేనా, సైనస్ అంతా నిండిపోతుంది. దానివల్ల ఈ పైన ప్రీమోలార్స్ 2 ప్రీమోలార్స్ మోలార్స్ పళ్ళని లాగేస్తూ ఉంటాయి. ఓకేనా, సో దీనికి కూడా రిలేషన్ ఉంటుంది. కానీ పేషెంట్ ఏమనుకుంటాడంటే మాకు పళ్ళ నొప్పి అని చెప్పేసి వస్తారు. ఓకేనా, సో దీనికి కూడా రిలేషన్ ఉన్నా కానీ ఆప్తాలకు మాత్రం అయితే ఉండదు, అంటే ఐకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కానీ సంబంధం ఉండదు. అట్లా సో బేసిక్గా చాలా మందికి ఇంకో కామన్ ప్రాబ్లం ఏంటంటే స్మెల్ రావడం. సో అది ఫుడ్ ఇంటేక్ వల్ల వస్తుందా, లేదంటే మనం తినే వాటి వల్ల, లేదంటే బ్రష్ సరిగ్గా చేయకపోవడం వల్ల? కొందరు ఏమన్నంటే నేను లేదురా 2 times బ్రష్ చేస్తాను, నేను 10 నిమిషాలు బ్రష్ చేస్తా, అది మన నీ ముక్కు ప్రాబ్లం అంటాడు తప్ప నాకుందని వాడు అన్నాడు. సో బేసిక్గా ఏంది ప్రాబ్లం, ఇది ఎట్లా వస్తుంది? యాక్చువల్గా దీన్ని మనం నార్మల్గా అయితే హాలిటోసిస్ అంటాం మెడికల్ టర్మినాలజీలో. నార్మల్గా మాల్ ఓడర్ అని చెప్పేసి అంటాం. అంటే మాల్ ఓడర్ అంటే మాల్ అంటే బ్యాడ్, ఓడర్ అంటే వాసన. ఓకేనా, అంటే బ్యాడ్ వాసనగా, అంటే మనం మాల్ ఓడర్గా మనం వర్ణిస్తుంది. యాక్చువల్గా ఎప్పుడైనా కానీ మనం 99% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్కి టంగ్ క్లీనింగ్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది దుర్వాసన. 99% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే బ్రష్ చేసేసి నాలుకను అలానే వదిలేస్తాం. ఓకేనా, యాక్చువల్గా నాలుకను మీరు చూస్తూ ఉంటే రుచి మొగ్గలు ఉండేసేసి అన్ని టేస్ట్ సెన్సేషన్ ఉండేసేసి టంగ్ యాక్చువల్గా రఫ్గా ఉండాలి. కానీ ఓకేనా, టేస్ట్ బడ్స్ వల్ల. ఓకేనా, సో ఎప్పుడైనా మనం తినే ఫుడ్ అంటే లేయర్ బై వచ్చేసి యాడ్ అయిపోయి అది స్మూత్గా కనబడుతూ ఉంటుంది. ఓకేనా, యాక్చువల్గా ఎప్పుడైనా కానీ ఈ టంగ్ కోటింగ్ మనం తీయకపోతే మనం బ్రష్ చేసి కూడా వృధానే. ఓకేనా, టంగ్ క్లీనర్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ దిస్ బ్రషింగ్ టెక్నిక్. ఓకేనా, సో మనం ఎప్పుడైనా కానీ టంగ్ క్లీనింగ్ వల్ల, ఒకవేళ టంగ్ క్లీనింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఎక్కువ వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది ఏంటంటే పళ్ళ మధ్యలో ఇరుక్కోవడం వల్ల. ఓకేనా, మూడోది అంటే పళ్ళ మధ్యలో ఇరుక్కొని అట్లనే ఉండిపోయి రాత్రంతా కుళ్ళిపోయి తెల్లారి వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. మూడోది రిపీటెడ్గా జలుబు రావడం వల్ల. ఓకేనా, కోల్డ్ కానీ ఏదన్నా రావడం. ఇంకోటి అంటే ఓవరాల్గా మనం మాట్లాడితే ఏంటంటే నోరు ఎప్పుడైనా ఎండకపోతే, ఓకేనా, నోరు ఎండకపోయే పరిస్థితి ఏది ఉన్నా సరే, ఓకేనా, దానివల్ల కూడా హాలిటోసిస్ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సార్ ఈజ్ దట్ రైట్? వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటే కూడా, అంటే నీరు తక్కువ తాగితే కూడా స్మెల్ వస్తుందని? అవును, అంతే కదా. అంటే బాడీలో మనం వాటర్ కంటెంట్
అవర్ బాడీ మేడ్ ఆఫ్ వాటర్ కంటెంట్ కదా, అంతే కదా మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకేనా. సో ఎప్పుడైనా కానీ వాటర్ కంటెంట్ ఎప్పుడు ఎక్కువ తీసుకోవడం కూడా మంచిదే. ఓకేనా. కానీ ఈ కండిషన్లో ఏమవుతుందంటే ఎప్పుడైనా నోరు ఎండకపోవడం అనేది డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే గురక రావడం, గురక రాత్రి అంతా గురక వచ్చింది, నోరంతా ఎండకపోతుంది, తెల్లారి వాసన వస్తుంది. ఎప్పుడైతే నోరు ఎండకపోతుందో సెలైవా ఉండదు అక్కడ. సెలైవాకి ఫంక్షన్ ఏముంటుందంటే క్లీనింగ్ చేసేసి మంచిగా నీట్గా ఉంచేస్తూ ఉంటుంది. యాక్చువల్గా సెలైవాలో యాంటీబాడీస్ ఉంటాయి. ఓకేనా. యాంటీబాడీస్ ఉంటాయి, IgA యాంటీబాడీస్ ఉంటాయి. అందుకే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా దెబ్బ తాకితే ఉమ్ము పెట్టేవాళ్ళు. ఓకే, పెడతా ఉంటారు. సో పాత ప్రాక్టీస్లో ఉండేది. నార్మల్గా ఏంటంటే ఆ యాంటీబాడీస్ అన్నీ క్లీన్గా చేస్తూ ఉంటుంది సెలైవాలో. ఎప్పుడైతే నోరు ఎండకపోవడం స్టార్ట్ అవుతుందో బ్యాక్టీరియల్ కౌంట్ పెరుగుతుంది. ఓకేనా. సో బ్యాక్టీరియల్ కౌంట్ ఎప్పుడైతే పెరుగుతుందో దుర్వాసన ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అదొక కారణం. తర్వాత పళ్ళు ఎత్తుగా ఉండడం చాలామందికి. ఓకేనా. లిప్ అమరిక, కొందరు లిప్ చాలా షార్ట్ లిప్ అని చెప్తాం, దానివల్ల ఓపెన్ ఉండడం. తర్వాత టాన్సిల్స్ ఉండడం వల్ల ముక్కులో టర్మినేట్స్ అని చెప్పేస్తాం, DNS అని. ఒకవేళ ముక్కు బ్లాక్ కావడం వల్ల తెలియకుండానే పేషెంట్ నోరు తెరుస్తాడు. ఓకేనా. నోరు తెరవగానే ఏమవుతుంది, ఆటోమేటిక్గా నోరు ఎండకపోతా ఉంటుంది. ఇదొక కారణం అయితే. ఇంకోటి ఏంటంటే ఈ వాసన ఎందుకు వస్తుంది, టైప్ ఆఫ్ వాసన కూడా ఇంపార్టెంట్ అవుతుంది మనకి. ఓకేనా. వాసనను బట్టి కూడా వాడి జనరల్ హెల్త్ ఎట్లుందని కూడా చెప్పొచ్చు మనం. ఓకేనా. ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్లలో పూర్తి డయాబెటిక్ అన్కంట్రోల్ డయాబెటిక్లలో స్వీట్ యాపిల్స్ రోటన్ స్మెల్ వస్తుంది. ఓకేనా. యాపిల్ కుళ్ళిపోతే ఎలాంటి స్వీట్ స్మెల్ వస్తుందో, ఓకేనా, అలాంటి స్మెల్ మనకు అనుకోవచ్చు డయాబెటిక్లో. ఓకేనా. అన్కంట్రోల్లో. సో కిడ్నీ డిసీజ్లో ఇంకోలాగా వస్తుంది. ఓకేనా. తర్వాత లంగ్ డిసీజ్లో ఇంకోలాగా వస్తుంది. సో చెప్పగలుగుతాం మనం. ఓకేనా. సో అందుకే చెప్పేది ఓరల్ క్యావిటీ ఇండికేట్స్ ఓవరాల్ హెల్త్ యాక్చువల్గా. ఓకేనా. నువ్వు ఏదన్నా చూసుకో, ఓరల్ క్యావిటీ చూస్తే వాడి ప్రొఫెషన్ కూడా చెప్పొచ్చు. ఓకేనా. వాడు ఏంటి ప్రొఫెషన్, వాడి అలవాట్లు. ఓకేనా. ఇలా స్మెల్ బట్టి కూడా మనం చెప్పొచ్చు యాక్చువల్గా. ఓకేనా. సో ఎప్పుడైనా కానీ ఇవన్నీ కొన్ని స్మెల్స్ కానీ ఇవన్నీ ఎక్కువ అవుతున్నప్పుడు కానీ, క్రియాటిన్ లెవెల్స్ బాడీలో ఎక్కువ అవుతున్నప్పుడు కూడా మనం స్మెల్ బట్టి కూడా చెప్పొచ్చు. సో ఇవన్నీ మెయిన్ కారణం అయితే ఒకటి అయితే టంగ్ క్లీనింగ్ లేకపోవడమే 99%. ఈ 1% మేజర్ ఇది. ఓకేనా. సో ఎప్పుడైనా కానీ మనం టంగ్ క్లీనింగ్లో కూడా ఏం చేస్తారంటే చాలామంది ఇది 2,000 వేసి కక్కుతూ ఉంటారు, వామిటింగ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా టంగ్ ఎప్పుడైనా కానీ స్మూత్ ఉండాలి. ఓకేనా. అది స్మూత్ ఉంటుంది, ఇది కూడా స్మూత్ ఉంటుంది, ఏం రాదు. ఓకేనా. సో టంగ్ కోటింగ్ రావాలంటే ఓన్లీ టంగ్ క్లీనర్ యూజ్ చేయడమే మనకు బెస్ట్ మెథడ్. ఓకేనా. ఫ్రిక్షన్ లా యూజ్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. చాలామంది ఈ రోజులలో ఏం చేస్తున్నారంటే టంగ్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఇన్ కంపేర్ టు అంటే వేరే ఇన్స్ట్రుమెంట్ మనం బ్రష్తో యూజ్ చేస్తాం, బ్రష్ను తిప్పేసేసి దానికి టంగ్ క్లీనర్ అని చిన్నగా ఇవ్వడం. ఓకేనా. దానివల్ల చేయడం ఏంటంటే లోపలికి వెళ్తున్న కొద్దీ ఈ బ్రిజిల్స్ ప్యాలెట్కి టచ్ అవుతాయి, యాంగిల్కి టచ్ అవుతూ ఉంటాయి. సో అది కూడా కరెక్ట్ కాదు. సో టంగ్ క్లీనర్ ఈ రోజులలో చాలా డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ఓకేనా. సో టంగ్ క్లీనర్ మెటల్ యూజ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే మనం పెట్టే ప్లేస్ కానీ ఇవి కానీ ఎక్కడైనా బాత్రూమ్ దగ్గర ఇక్కడ పెడతా ఉంటాం కాబట్టి ఎక్కువ అంటే దాని రస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లాస్టిక్ అయితే రాకపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా వేలుతో కూడా తీయడం ఇలాంటివి కూడా కరెక్ట్ కాదు. వేలుతో తీస్తే కూడా ఏం రాదు. మార్నింగ్ లేవగానే పెద్ద సౌండ్స్ చేసుకుంటూ ఒక 5-10 నిమిషాలు అది కూడా చాలా మంది అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్రష్ చేస్తున్నది విషయం పక్కింటి వాళ్ళకి తెలియాలి. యాక్చువల్గా అయితే అది వెరీ రాంగ్ మెథడ్. ఎప్పుడైతే మనకు లోపల యాసిడ్ ఉంటుంది కదా, లోపల యాసిడ్ కక్కడం కానీ వాళ్ళు కక్కడం చేస్తూ ఉంటారు కదా, దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటే జీర్ణాశయం మొత్తం పాడవుద్ది. యాక్చువల్గా మనం ఎప్పుడైనా జీర్ణాశయం ఎట్లా ఉంటుందంటే అన్నం తిన్నప్పుడు కవాటాలన్నీ అన్నంని లోపలికి పంపించే విధంగా ఉంటాయి. ఓకేనా. సో లోపలికి వెళ్ళిన తర్వాత కవాటాలు ఇట్లా క్లోజ్ అయిపోతాయి. ఓకేనా. అయితే వీళ్ళు వామిటింగ్ చేయడం వల్ల ఓకేనా డియోడినంలో pH 1 ఉంటుంది యాక్చువల్గా, ప్యూర్ యాసిడ్ అన్నట్టు. అది దాన్ని మనలో ఏం చేస్తారంటే కక్కుతారు. కక్కినప్పుడు ఏంటంటే అది మళ్ళీ రీగర్జిటేషన్ అయిపోయి రివర్స్లో వచ్చినప్పుడు ఈ కవాటాలన్నింటినీ కూడా టచ్ చేస్తూ ఉంటుంది. ఈ కవాటాలన్నీ ఏమైందంటే రఫ్ సర్ఫేస్ ఎరోడెడ్గా తయారవుతాయి. ఓకేనా. అక్కడ నుంచి వచ్చేసి ప్యాలెట్ టచ్ అవుతుంది. ప్యాలెట్ టచ్ అయిపోయిన తర్వాత ఈ పైన అప్పర్ యాంటీరియర్స్ ఉంటాయి కదా, 4 teeth or 6 teeth, ఇక్కడ నుంచి వెళ్ళి అది బయట పడిపోతుంది. ఓకేనా. కక్కినప్పుడు. ఓకేనా. సో ఇదేంట్రా బాబు పుల్లగా ఉంది అని చెప్పేసి మళ్ళీ కొంచెం పేస్ట్ పెట్టుకొని మళ్ళీ తమ్ముకుంటాం మనం. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు యాసిడ్ ఇచ్చింగ్. అంటే మీరు ఫ్లోర్ పైన యాసిడ్ను పోసి ఎట్లయితే క్లీన్ చేస్తారో ఓకేనా, ఇట్ ఈస్ ఆల్సో యాసిడ్ ఇచ్చింగ్ లాగానే. సో యాసిడ్ వస్తుంది,
తర్వాత నువ్వు బ్రష్ చేస్తావు, ఎనామిల్ పోతుంది, సెన్సిటివిటీ వస్తుంది. సో వీటి మీద అవగాహన లేకపోవడం వల్లనే ఎక్కువ దంత సమస్యలు అనేది కేవలం అవగాహన లేకపోవడం వల్లనే ఎక్కువ వస్తుంది. చాలా మంది సార్ మీరు అన్నట్టు 99% కూడా తెలియదు. సో చాలా మంది ఏమిటంటే మార్నింగ్ చేసుకుంటే నాకు పైచ్యమైందిరా, పెద్ద మనుషులు చెప్తారు నీకు పైచ్యమైందిరా. సో బేసిక్ రీజన్ అది కాదు. యాక్చువల్గా అయితే కక్కిన కూడా రావద్దు. దట్ ఈస్ ద గుడ్ సైన్. ఎందుకంటే నేను రోజుకి ఒక 2 గంటలకు తింటున్నాను మధ్యాహ్నం, అది 1:30కే యాసిడ్ అంతా వచ్చేసేసి వీడు 2 గంటలకు తింటాడని చెప్పేసి రోజు యాసిడ్ వచ్చేసి పూలపై ఉంటుంది, అక్కడ ప్రిపేర్డ్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు తిన్న తర్వాత కూడా ఓకేనా ఇంకా వస్తుందంటే నువ్వు కరెక్ట్ టైం తినకపోవడము, ఓకేనా, తక్కువ తినడము, నీ బవెల్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా లేనట్టు లెక్క. కక్కిన కూడా రావద్దు, ఎందుకంటే దానికి ఎంత కావాలో అంతే ప్రొడ్యూస్ చేసి పెట్టుకుంటుంది అది, ఓకేనా. సో నీ జీర్ణాశయాన్ని ఇలా కక్కడం వల్ల పాడు చేసుకోవడం తప్ప ఏమి ఉండదు. ఎప్పుడైనా మనం రెగ్యులర్ విజిట్స్ ఇవన్నీ ఉంటాయి, ఓకేనా. కొందరు మా దగ్గరికి వస్తూ ఉంటారు, సార్ అదే కక్క లేకుండా ఉండలేను సార్ అని. సో చిన్న ఉపాయం ఎలా తీసుకురావాలంటే మన దారిలోకి వాటర్ ఎక్కువ తాగు, నెమ్మది కక్కు, కానీ తర్వాత నెమ్మది తీసేసి మార్చేసుకోవాలి, ఓకేనా. సో దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ యాక్చువల్గా, ఓకేనా. సో ఎప్పుడైనా కానీ కక్కకపోవడం అనేది ఉత్తమం. అది కక్కుతుంటే వస్తుంది పసరు అంటాం కదా నార్మల్గా, ఆ పసరు వస్తుందంటే మాత్రం మన జీర్ణాశయం ఇంకా పద్ధతిగా లేదు, ఇంకా కొంచెం మార్చుకోవాలని అలవాట్లు అట్లా. ఇంకో డౌట్ సార్, ఈ స్మెల్ విషయానికి వస్తే కాన్స్టిపేషన్ వల్ల కావచ్చు, లేదంటే సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు, దాని వల్ల కూడా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల కూడా స్మెల్ ఎగ్జాక్ట్లీ అవును ఎగ్జాక్ట్. ఇప్పుడు 100% గ్యాస్ట్రైటిస్ ద వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకు అంటే బయటకు వెళ్ళే గ్యాస్ ఇక్కడ నుంచి బయటకు వస్తుంది, ఓకేనా, అంతే కదా. నార్మల్లీ స్కాటోల్ అని చెప్పేసి ఇలాంటివన్నీ గ్యాస్ అన్ని సల్ఫర్ కాంపోనెంట్స్ అన్ని ఎక్కువ ఫామ్ అవుతాయి యాక్చువల్గా. ఆ కాంపోనెంట్స్ అన్ని ఇట్లా రావడం వల్ల తేంపులు అని అంటాం కదా, నార్మల్ తేంపులు రావడం వల్ల కూడా యాన్స్ వల్ల దీనివల్ల ఉంటుంది యాక్చువల్గా, ఓకేనా. ఇక రెగ్యులర్ గా అందరూ అడిగే ప్రశ్న సార్, చిన్న పిల్లలు చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ వాళ్ళు ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, వాటి వల్ల వాళ్ళకి ఎట్లా మనం చెప్తే వినా సార్. మీకు తెలిసిందే ఈ జనరేషన్ పిల్లలు జెన్జీ పిల్లలు కొత్తగా జెన్జీ వాళ్ళు ఎవరి మాట వినారు, వాళ్ళ మాట తప్ప. సో వాళ్ళకి చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇట్లా వెయిట్ చేయొచ్చు మనం. యాక్చువల్గా వీటిని టోటల్గా బ్యాన్ చేసుకోవడం బెస్ట్ ఒక సొసైటీ నుంచి యాక్చువల్గా ఫస్ట్ అయితే. సెకండ్ థింగ్ ఏంటంటే మనం పిల్లల్లో అవగాహన కల్పించాలి, ఓకేనా. ఇప్పుడు మనకు దాదాపు ఒక పెద్ద పాప తాగుతుంది కాబట్టి చిన్న పాపకు కూల్ డ్రింక్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతారు. సో ఎప్పుడైతే పెద్ద పాపకి ఇవ్వకపోవడం స్టార్ట్ అయితే, ఓకేనా, పెద్ద పాపకి ఇవ్వకపోతే సెకండ్ చైల్డ్కి అవసరమే ఉండదు, ఓకేనా, బెస్ట్ థింగ్, ఓకేనా. ఇవన్నీ ఏంటంటే మేము ఇంతకుముందు ఎప్పుడైనా కానీ పీడోడాంటిస్ట్ అని ఉంటాడు, చిన్నపిల్లల స్పెషలిస్ట్. మేము ఎప్పుడోసారి చిన్నపిల్లలకి ఎవరికో ప్రాబ్లం వస్తే చూసేవాళ్ళం. ఇప్పుడు రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 2.5 yearsకు పుచ్చు పనులు వస్తున్నాయి, ఓకేనా. మెయిన్గా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే నర్సింగ్ బాటిల్ కేరీస్ అని చెప్పేసి ఉంటుంది. చాలామంది తల్లులు కానీ వాళ్ళ నిప్పులు కానీ పెట్టేసేసి అట్లనే పడుకుంటారు, వాళ్ళు పాలు తాగుతూ ఉంటారు రాత్రి అంతా, ఓకేనా. దాంట్లో తాగడం వల్ల ఏమైందంటే ఆ పాలన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిప్పులు తీసేయడం కానీ జరిగినప్పుడు, ఒకవేళ ఇది టీత్ అనుకుంటే ఈ నిప్పులు తీసేయగానే లేకపోతే పాల పీప కానీ తీసేయగానే ఈ పళ్ళ మధ్యలో టంగ్ వచ్చి ఇట్లా అతుక్కుంటుంది, ఇట్లా వచ్చి అతుక్కుంటుంది. సో ఈ ట్రయాంగిల్ షేప్లో టీత్కి టంగ్కి మధ్యలో నోట్లో మొత్తం రాత్రంతా మిల్క్ అలానే ఉంటుంది, ఓకేనా. ఈ మిల్క్లో లాక్టోబాసిల్లస్ యాసిడ్ అని ఉంటుంది, ఓకేనా. ఇది లాక్టిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకేనా. ఈ యాసిడ్ ఈ పళ్ళని తినేస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నర్సింగ్ బాటిల్ కేరీస్, ర్యాంపంట్ కేరీస్ అంటుంది. చాలా మంది 2.5 yearsకి వాడు ఏం తిన్నాడు, మావాడు ఏం తినలేదండి, ఇంకా ఓన్లీ ఎందుకు పుచ్చొచ్చినాయి రావడమే అట్లా వచ్చిందని చాలామంది వస్తారు. అయితే మదర్ కానీ అలసిపోవడం కానీ లేకపోతే మనకు అవగాహన లేకపోవడం కానీ అట్లా చేయడం వల్ల ఏంటంటే ఓన్లీ అప్పర్ టీత్ కెనైన్ టు కెనైన్ కూరపన్ను నుంచి కూరపన్ను మాత్రమే పాడైపోతాయి. సో ఇది చాలా జాగ్రత్తగా అవగాహన లేని కారణంగా అట్లా రాత్రి మిల్క్ ఇవ్వడము, ఓకేనా. సో దీన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఒకసారి రాత్రి అంతా మిల్క్ ఇచ్చిన తర్వాత లాస్ట్ ఫీడ్ షుడ్ బి వాటర్. మీరు వాటర్ ఇవ్వగలిగితే ఆ బ్యాక్టీరియా కానీ అదంతా కూడా లోపలికి వెళ్ళి ఉంటాయి. యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే మీరు మిల్క్ ఇస్తున్నారు కదా, మిల్క్ ఇస్తున్నారు, ఇచ్చిన తర్వాత నార్మల్గా లాస్ట్ వరకు మిల్క్ నోట్లో ఏం లేకపోయినా పర్లేదు, మీరు చూసుకోవాల్సింది, ఓకేనా. అట్లీస్ట్ ఆ బుగ్గలలో పట్టుకుని అట్లనే పడుకోవడం. చాలామంది ఇప్పుడు ఏం చేస్తారు పిల్లలు
అన్నం పెట్టుకుని అర్ధ గంట సేపు నమ్ములుతారు, అట్లే పెట్టుకొని పడుకుంటారు. వాళ్ళందరికీ ఎక్కువ పుచ్చి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇది కూడా ఎప్పుడైనా 1 year దాటితేనే వస్తుంది నార్మల్గా. ర్యాంపంట్ కిరీస్ కూడా ఇమీడియట్గా ఏం రాదు, మనకు చాలా టైం ఇస్తుంది యాక్చువల్గా. ఎనామిల్ కూడా చాలా వరకు అంటే నెమ్మదిగా తట్టుకుంటుంది. తట్టుకోలేని ఆ 2 years తర్వాత కూడా మాడిఫై కాకపోతే హ్యాబిట్, అప్పుడు డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మిల్క్ ఇచ్చినా కానీ, ఓకేనా. సో లేకపోతే స్పూన్తోనైనా కానీ చిన్న డైల్యూషన్లో వాటర్లో ఇస్తే 2 drops వేసినా సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళి నోట్లో మిల్క్ ఉండదు, ఓకేనా. మిల్క్ ఉంటే బ్యాక్టీరియల్ కౌంట్ పెరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ థింగ్, ఈ ప్రశ్న చాలా మందికి అవసరమైన ప్రశ్న. ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డ్రింక్ కానీ స్మోక్ కానీ చేస్తూ ఉంటారు. సో ఈ స్మోక్ వల్ల కావచ్చు, ఈ ఆల్కహాల్ వల్ల కావచ్చు, ఈ పళ్ళు పచ్చపడడం కావచ్చు, లేదంటే క్యావిటీస్ రావడం కావచ్చు, ఇంకేమైనా ఇష్యూస్ వస్తాయా? అయితే దీంట్లో మెయిన్గా ఏంటంటే సిగరెట్ స్మోకర్ వల్ల, ఓకేనా. సిగరెట్ స్మోకింగ్ అంటే నార్మల్గా డ్రింక్ చేసేటప్పుడే చాలామంది సిగరెట్ స్మోకింగ్ లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో చాలామందికి కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో ఎప్పుడైతే మనం డ్రింక్ చేయడం వల్ల ఫస్ట్ ఏంటంటే మన హెల్త్ మనం పాడు చేసుకుంటూ ఉంటాం. బేసిక్లీ డిహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది బాడీలో. సో డిహైడ్రేషన్ వల్ల పైల్స్ అని, ఫీజర్స్ అని, ఓకేనా, గ్యాస్ట్రిక్ సిస్టమ్ పాడు కావడం కానీ, ఈ కోలాన్ క్యాన్సర్స్ కానీ, ఓకేనా, నార్మల్గా అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ కావడము, ఓకేనా, ఇరెగ్యులర్ బౌల్ హ్యాబిట్స్, అది మీరు తాగుతున్నప్పుడు, ఓకేనా, చాలా స్పైసీ ఫుడ్ తినడం, ఇలాంటి కారణాల వల్ల ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, ఓకేనా. ఎప్పుడైతే ఇది మనం తీసుకుంటున్నామో అది పూర్తి ఎనామిల్ని తీసేస్తూ ఉంటుంది, ఓకేనా. ఈ బీర్స్ కానీ, ఓకేనా, ఈ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల, ఓకేనా. సో ఎప్పుడైతే ఈ సోడాస్, బీవరేజెస్ కూడా అదే టైంలో ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి దంతాలు ఎక్కువ పాడే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఆ బాటిల్ ఓపెనర్గా యూజ్ చేయడం వల్ల కూడా చాలామంది టూత్ లాస్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ టైప్లోనే. సో అదొకటి అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత సిగరెట్ స్మోకర్ వచ్చి సిగరెట్ స్మోకింగ్ వల్ల ఏమైందంటే బాడీలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి, ఓకేనా. సిగరెట్ స్మోకర్ వల్ల మేము చూస్తే ఒక నోట్లో ఒక పాదం లాగా ఉంటుంది, అంటే మేము ప్రిక్ చేస్తే కూడా బ్లీడ్ రాదు. సిగరెట్ స్మోకర్ చేసే వాళ్ళ దాంట్లో నికోటిన్ ఎక్కువ అయిపోయి, ఓకేనా, ఆ నోట్లో కానీ ఇవన్నీ కూడా ఆ గారెలు అవన్నీ పట్టేసేసి పచ్చగా అయిపోతూ ఉంటాయి. దానికంటే ఎక్కువ ఈ పెయిన్ క్యాపబిలిటీ పెరుగుతుంది. ఎక్కువ ఈ స్మోకింగ్ చేయడం వల్ల వీటి వల్ల ఏమవుతుందంటే పంటిపై గార రావడం, ఇవన్నీ కాకుండా పూర్తిగా ఈ నికోటిన్ ఎక్కువ అయిపోయి బాడీలో, మళ్ళీ ఈ నికోటిన్ లంగ్స్లోకి ఎక్కువ వెళ్ళేసి లంగ్ క్యాన్సర్ కానీ, ఓకేనా. సో ఈ హీట్ వల్ల ఆ టిష్యూ అంతా డ్యామేజ్ కావడం, బాడీ రియాక్షన్ అంటే రియాక్షన్ క్యాపబిలిటీ బాగా తగ్గుతుంది, అల్సర్స్ ఫామ్ కావడం, తర్వాత క్యాన్సర్స్ రావడం, థ్రోట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, ఓరల్ క్యాన్సర్స్ కానీ. ఇంతకుముందు మేము ఎప్పుడోసారి 10 years బ్యాక్ ఎప్పుడోసారి నెలలో 6 నెలలకు ఒక క్యాన్సర్ చూసేవాళ్ళం, ఓరల్ క్యావిటీ. నవ్వే డేస్ మేము మంత్లీ ఒక 7-8 చూస్తున్నాం. సో ఇదంతా కేవలం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెరీ నియర్ టు అర్బనైజేషన్ ఇవన్నీ ఉండడం వల్ల. సో నేచర్కి ఎంత దగ్గరగా ఉండి ఇవన్నీ బీటిల్ నట్స్ కానీ ఇవన్నీ కూడా తినకపోవడం ఉంటే చాలా బెనిఫిట్ చేస్తుంది యాక్చువల్గా. ప్రివెన్షన్ ఇట్స్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా అన్నాడు. సో ఎప్పుడైనా కానీ నేను చాలామందిని చూస్తూ ఉంటాను, బట్ దురదృష్టశాత్తు ఏంటంటే యంగ్ జనరేషన్ ఎక్కువ తింటూ ఉంటాం. సో మేము ఎప్పుడైనా అడుగుతూ ఉంటాం వాట్ ఈస్ యువర్ ప్రొఫెషనల్, స్టూడెంట్గానే ఉంటా ఉంటాం. సో అది యాక్చువల్గా అయితే మిడిల్ ఏజ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ఏదైనా జబ్బు వచ్చినా ఏది వచ్చినా కానీ ఎక్కువ కాలం బతికే ఛాన్స్ ఉంటుంది మనకి. 5 years ఆఫ్ క్యాన్సర్స్లో డిఫరెంట్, కానీ ఓరల్ క్యాన్సర్స్ మాత్రం 1 year కంటే ఎక్కువ బతకడానికి ఉండదు. సో అంటే అగ్రెసివ్గా ఉంటాయి, ఎక్కువ వాస్కులారిటీ ఉండడం వల్ల ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. దానివల్ల అంటే ఫ్యామిలీ డిపెండెంట్ ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ బెటర్ టు క్విట్ ఆల్ దోస్ థింగ్స్. అది మాత్రం అందరూ యాక్సెప్ట్ చేయాలి. అందరూ టైం తీసుకోవచ్చు, ఈ ఆల్కహాల్ స్మోకింగ్ టైం పట్టవచ్చు, బట్ అట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనం 5 days ఖచ్చితంగా రీచ్ అవుతాం అది అందరూ. సో ఇంకో సార్ చూయింగ్ గమ్స్ లైక్ బబుల్ గమ్స్, మింట్స్, సెంటర్ ఫ్రెష్, సో ఇవన్నీ మంచిదేనా? ఇప్పుడు మంచిది కాదండి, ఓకేనా. ఇది చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాం కదా హాలిటోసిస్ అని చెప్పేసి, దీన్ని మాస్క్ చేయడానికి వాడుతూ ఉంటారు చాలా మంది, వాసనని మాస్క్ చేయడానికి, ఓకేనా. ఈ వాసనని మాస్క్ చేయాల్సిన పరిస్థితి మనకు రావద్దు, ఓకేనా. వాసన లేకుండా చేసుకోవడం మంచిది, అంతే కదా. కొంతమంది ప్లేయర్స్ ఉంటారు సార్, క్రికెట్ ఆడేవాళ్ళు కావచ్చు, వాలీబాల్, ఫుట్బాల్, వాళ్ళు ఎక్కువ మంది చూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంటే బ్రెయిన్ వన్ సైడ్ అంటే
అంటే ఏదో తినడం వల్ల ఏదో ఉంటుంది అనుకని అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. కానీ అట్లా 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 ఏం లేదు. ఇప్పుడు సైకలాజికల్లీ దానికన్నా యాక్చువల్గా దానిలో ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ ఇంకా వేరే వేరే అంటే దాని బబుల్ గమ్ కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లం ఏం చేస్తాయంటే ఇవన్నీ కూడా నువ్వు అన్నెసెసరీగా కొని తెచ్చుకునే ప్రాబ్లమ్సే ఓకేనా. ఎక్కువగాని మనం ఎప్పుడన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ రావద్దంటే అన్ని ఫ్రూట్స్, అన్ని సీజనల్ ఫ్రూట్స్, ఎక్కువ పీచు పదార్థాలు, క్యారెట్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా మందిని నేను చూస్తూ ఉంటాను. యాపిల్ దాని పైన పొర కట్ చేసి ఇస్తారు పిల్లలకి. ఏంట్రా అంటే కెమికలైజేషన్ అయిపోయింది, కెమికల్స్ అయినాయి కదా అని. అట్లా కాకుండా మనం మంచిగా నీట్గా కడిగేసి కట్ చేసి ఇస్తే ఫైబర్ ఇంటేక్ వాడికి కరెక్ట్గా అందుతుంది. అలాంటప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అట్లా. సో మన ఇంట్లో మీరు అన్నట్టుగా ఇంట్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ లాంగ్ టైం రిజల్ట్ చూపిస్తాం. మీరు అంటే యాపిల్ చాలా ఇంట్లో ఈవెన్ మా ఇంట్లో కూడా అంతే, వాడు తీయకపోతే తినడు వాడు. సో అది మనం చేసిన మిస్టేక్ అది, మనం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇక్కడ ఉంటుంది అట్లా కూడా తెలియదు. సో మనం చేసిన హ్యాబిట్ వల్ల వాళ్ళకి అది ఇబ్బంది. సో ఇది అందరూ మార్చుకోవాల్సిన అవసరం సార్. నెక్స్ట్ థింగ్ సార్, ఇప్పుడు ఈ టూత్ పేస్ట్ విషయానికి వస్తే వాళ్ళు బ్రాండ్స్ పేరు చెప్పదలుచుకోలేదు, బట్ ఎన్నో బ్రాండ్స్, మీ పేస్ట్ లో సాల్ట్ ఉందా, నిమ్మకాయ ఉందా, ఇంకేమైనా ఉందా? సో ఇట్లా నాకు అర్థం కాదు సార్, పేస్ట్ లో ఉండాల్సింది దాన్ని వదిలేసి మీరు అన్ని యాడ్ చేస్తున్నారు. సో ఎంతవరకు రైట్ సార్ ఇది? యాక్చువల్గా ఎప్పుడైనా కానీ మనకు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు మనం బ్రషింగ్ని. ఒకటి బ్రష్, ఒకటి టూత్ పేస్ట్ ఓకేనా. ఎప్పుడైనా టూత్ పేస్ట్ అనేది లూబ్రికెంట్గా ఉపయోగపడాలి ఓకేనా. అంతే, పంటి పైన ఉన్న గారని లూబ్రికెంట్ యాక్షన్లో తీయడానికి ఉండాలి ఓకేనా. సో మెయిన్ మోటో దాన్ని అది ఓకేనా. ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి కాబట్టి దాని బ్రష్ని మనం యూజ్ చేస్తాం ఓకేనా. ఎప్పుడైనా కానీ నార్మల్గా ఈ రోజులలో ఏంటంటే చాలా మట్టుకు ఓకేనా ఏదైతే హెర్బల్ అని చెప్తారో వాటిలలో హెర్బల్ ఉండదు, పేరుకు మాత్రమే. యాక్చువల్గా ఏంటంటే సోడియం లారెల్ సల్ఫేట్ అనేది ఒక చిన్న కెమికల్ ఉంటుంది, అది లేకపోతే నురుగ రాదు. నురుగ వచ్చేదాన్ని పేస్టే కదా. సో కంపల్సరీ అన్నిట్లలో అంటే కెమికల్స్ వాడతారు కానీ దాని లెవెల్ని తగ్గించగలగాలి ఓకేనా. ఎప్పుడైనా కానీ FDA రికగ్నైజ్ అయిన పేస్ట్లన్నీ వాడుకోవచ్చు ఓకేనా. ఫెడరేషన్ ఆఫ్ డెంటల్ ఇంటర్నేషనల్ అని ఉంటుంది, అది వాడుకొని మనం చూసుకొని ఆ పేస్ట్ వాడుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే దానిలో స్టైల్గా ఇట్లా పెద్దగా చూపించినట్టు ఓకేనా, అంతంత పెద్దగా పెట్టుకొని అవసరం లేదు. ఓన్లీ పీనట్ షేప్ అంతా బఠానీ గింజంతా పెట్టుకొని మనం బ్రష్ చేసుకోవడం సరిపోతుంది. బ్రషింగ్ కూడా ఓన్లీ 4 minutes చేయాలి ఓకేనా. మనం 1/2 hour చేసిన అది పాడు చేసుకున్న వాళ్ళం అయితే. సో ఎప్పుడైనా 4 minutes ఆఫ్ సైంటిఫికల్లీ స్పీకింగ్ 4 minutes ఈజ్ ఎనఫ్. ఎప్పుడైతే కానీ ఆ పేస్ట్ ఎక్కువ పెట్టడం కానీ, రకరకాల పేస్ట్లు వాడడం కానీ, హెర్బల్ అని చెప్పడము, ఇంకోటి అని చెప్పడం. సో చాలా వాటిలలో కొన్ని వాటిలలో ఏంటంటే మమ్మిఫైయింగ్ ఏజెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో దానివల్ల అది వాడడం వల్ల ఏమైందంటే పన్నే చనిపోతుంది. సో ఆ పేషెంట్ చాలా కంఫర్ట్ ఉంటాడు, ఎందుకంటే పన్నే చనిపోయింది, పెయిన్ ఉండదు, సెన్సిటివిటీ ఉండదు ఓకేనా. సో ఎప్పుడైనా కానీ ఈ ఎక్కువ మోతాదులో యూజ్ చేసిన అన్నీ ఓకేనా లాంగ్ టర్మ్లో ప్రాబ్లం చేస్తాయి ఓకేనా. ఎప్పుడైనా కానీ చాలామంది ఇప్పుడు సపోజ్ సెన్సిటివిటీ కోసం ఒక డాక్టర్ రాస్తాడు సెన్సోడైన్ ఓకేనా. వాడుతున్నారా మీరు అంటే వాడుతున్నాం కదా సార్, మా ఇంట్లో అందరూ వాడుతున్నాం సార్ అంటారు. యాక్చువల్గా ఎప్పుడైనా కానీ సెన్సిటివిటీ ఉంటే సెన్సోడైన్ వాడాలి ఓకేనా. సెన్సోడైన్ అందరూ అదే వాడుతూ ఉంటారు, పిల్లల దగ్గర నుంచి కూడా అదే వాడతారు. యాక్చువల్గా పిల్లలకు సపరేట్ పేస్ట్ ఉంటుంది, 12 years లోపల ఫ్లోరైడ్ అంటే తక్కువ ఉన్నది పేస్ట్లు దొరుకుతూ ఉంటాయి మనకి మార్కెట్లో, అవి వాడాలి. అందరికి అదే వాడడం వల్ల ఏమవుతుందంటే సెన్సిటివిటీ లేకుండా కానీ సెన్సోడైన్ ఇలాంటి ఇంకా సెన్సిటివిటీ పేస్ట్లు ఇవన్నీ వాడడం వల్ల అంటే మనం అంటే జ్వరం రాకుండా డోలో 650 వేసుకున్నట్టు ఉంటుంది ఓకేనా. సో సెన్సిటివిటీ వచ్చినప్పుడు చూద్దాం ఓకేనా. అట్లా అని చెప్పేసి వాళ్ళకి అంటే బ్రష్ అంటే పేస్ట్లో పిల్లలకు కొన్ని ఓకేనా, పెద్దవాళ్ళకు కొన్ని, ఎవరైతే సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి కొన్ని, అంటే మనకు డిసీజ్ని బట్టి వాడడమే కరెక్ట్ ఓకేనా. అందరూ ఒకటే వాడడం మాత్రం తప్పదు ఓకేనా. అదొకటి మాడిఫై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్రష్కి వచ్చేసరికి బ్రష్లో కూడా చాలా క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అవును సార్, చాలా కలర్స్, మల్టీ కలర్స్ సార్, అందులో కూడా మోడల్స్ అని, జిగ్జాగ్ అని, నార్మల్ అని. సో ఈ మల్టిపుల్ కలర్స్ వాడడం వల్ల కూడా చిన్నపిల్లలు కూడా అంతే సార్, వాళ్ళు బ్రష్ దగ్గర నుంచి వాటి వరకు కూడా మల్టిపుల్ కలర్స్ వాడుతున్నారు. అది దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్గా. అంటే యాక్చువల్గా మొత్తానికి బ్రష్ని మొత్తాన్ని క్లాసిఫై చేయాలనుకుంటే దానిలో 3 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటేమో హార్డ్, ఒకటేమో మీడియం, ఒకటేమో సాఫ్ట్ ఓకేనా. చాలామంది ఏం చేస్తారంటే మనం నార్మల్గా మేము ఊర్లలో పెరిగినప్పుడు కానీ ఇట్లా పెరిగినప్పుడు కానీ సో హార్డ్ బ్రషెస్ ఎక్కువ యూజ్ చేస్తాం, మనకు వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి హార్డ్ బ్రషెస్ మనకు అదే గట్టిగా రాకడం అలవాటు అయిపోయింది ఓకేనా.
సో ఏమైపోయిందంటే హార్డ్ బ్రష్ అనేది ఎనామిల్ అంతా కట్ చేస్తూ ఉంటుంది, ఓకేనా, తినేస్తూ ఉంటుంది, చిగురును పైకి జరుపుతూ ఉంటుంది. యాక్చువల్గా ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కువ మోటివేట్ అయిపోయి సాఫ్ట్ బ్రిజిల్స్ వాడుతున్నారు, ఓకేనా. యాక్చువల్గా ఎప్పుడైనా కానీ హార్డ్ వాడద్దు, సాఫ్ట్ వాడద్దు, ఓకేనా, మీడియం వాడాలా, ఓకేనా. యాక్చువల్గా హార్డ్ అనేది పెట్టుడు పనుల కోసం అని యూజ్ చేస్తారు, ఓకేనా, పెట్టిన పనుల కోసం అంటే పెట్టుడు పనుల సెట్ కానీ ఇవన్నీ ఉంటాయి, ఓకేనా. సాఫ్ట్ ఎప్పుడు వాడాలంటే అల్ట్రా సాఫ్ట్ కానీ సాఫ్ట్ ఎప్పుడు వాడాలంటే నార్మల్గా ఎప్పుడైతే చిగుళ్ళ సర్జరీ అయిన తర్వాత, ఓకేనా, అప్పుడు వాడుకోవాల్సింది అవుతున్న వాళ్ళు. ఎప్పుడైనా మీడియం వాడడమే సేఫ్, ఓకేనా. చాలామంది ఈ రోజులలో ఇంకా కొంచెం ఒక 2 స్టెప్స్ ఎక్కువ వెళ్ళేసేసి వైబ్రేటరీ బ్రషెస్ అని చెప్పేసి వస్తున్నాయి, ఓకేనా. బ్యాటరీ సంబంధించి దట్ ఈస్ ద వరస్ట్ థింగ్ అన్నట్టు యాక్చువల్గా, ఓకేనా. యాక్చువల్గా దట్ ఈస్ డిజైన్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, ఓకే. సో ఈరోజు దాన్ని పాష్గా పెట్టేసేసి అందరూ క్లీన్ చేసుకున్న సెలబ్రేట్ చేసుకున్న దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. యాక్చువల్గా దట్ ఈస్ డిజైన్ ఫర్ ది బెస్ట్ బ్రష్ ఏదంటే అవర్ ఫింగర్. ఎందుకంటే మన ఫింగర్ పోయినట్టు ఏ బ్రష్ కూడా వెళ్ళదు. ఇప్పటికి కూడా చాలా మంది వేప పుల్లలు వాడతారు. అది అంటే వేప పుల్లను ఇప్పుడు చూసిన దాంట్లో మనం క్లాసిఫై చేయగలిగితే ఇట్స్ యాక్సెస్ ఏ బ్రష్ అంతే. మనం నార్మల్గా నమిలి చిన్న చిన్న బ్రిజిల్స్ లాగా చేస్తాం. సో ఇట్ ఈస్ యాక్సెస్ ఏ బ్రష్ ఓన్లీ. సో లూబ్రికెంట్ అక్కడ ఏం యూజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైం లూబ్రికెంట్ ఏం యూజ్ చేస్తాం అక్కడ అంటే సెలైవాని యూజ్ చేస్తాం, ఓకేనా. సెలైవాని యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా కొంచెం బెనిఫిషియల్ వేగా ఏదైనా పేస్ట్ ఏదైనా యాడ్ అయితే బెస్ట్. ఇంకోటి ఏంటంటే నార్మల్గా మనం చేసే విధానం కూడా అది యూజ్ చేసి ఎప్పుడు కెనైన్ దగ్గర ఇలా రుద్దుతూ ఉంటాం, ఒకటే దగ్గర రుద్దుతూ ఉంటాం, అది వెనకాలకు తీసుకెళ్ళదు, ఓకేనా. సో మోలార్ వెనకాల 3rd మోలార్కి ఎక్కువ వెళ్ళదు, అక్కడ దాకా వెళ్ళదు. ఓన్లీ ప్రీ మోలార్ నుంచి ముందరికి మాత్రమే మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ పొజిషన్స్ మనం మిస్ అవుతాం ఏది దీంట్లో వేప పుల్ల వల్ల. సో వేపలో మంచి గుణాలు ఉండొచ్చు, ఓకేనా, కాదను, బట్ కాదు, ఓకేనా. సో మనం చేంజ్ అవుతున్న కొద్ది గుడ్ థింగ్స్ కోసం అప్పుడు ఏంటంటే నువ్వు బ్రష్ చేసినా చేయకపోయినా, ఓకేనా, నువ్వు ఫైబర్ ఫుడ్ తినేవాడివి, ఓకేనా. ఫుడ్ ఇంపార్టెంట్, ఫైబర్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఓకేనా. నువ్వు ఒక క్యారెట్ తింటావు అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు బ్రషింగ్, ఓకేనా. సో ఇక్కడ క్యారెట్ తినేవాడు ఎవరు కట్ చేసుకుని చాలా మంది జామకాయ ఒక న్యాచురల్ గా స్మెల్ తగ్గడానికి యూజ్ అవుతుంది అని కూడా చాలా మంది అంటారు. ఓన్లీ జామకాయకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, అది తింటే మనకు స్మెల్ రాదు, రిఫ్రెష్ లాగా చెప్తారు. వాస్తవమే సార్? వాస్తవమే. వాస్తవం అంటే ఎట్లా వాస్తవం అంటే దానిలో వైటమిన్ సి ఉంటుంది. వైటమిన్ సి ఏం చేస్తుంది అంటే పుల్లగా ఉండడం వల్ల లాలాజలాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అయితే ఆటోమేటిక్గా వాసన వెళ్ళిపోతుంది, అదే కదా. వైటమిన్ సి యాక్సెస్ వైటమిన్ సి సప్లిమెంట్. వైటమిన్ సి సప్లిమెంట్స్ మనం యూజ్ చేస్తున్నాం, మనం కొరుక్కొని తింటున్నప్పుడు ఏమవుతుంది, లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, క్లీన్ అవుతుంది, మంచిగా ఫ్రెష్ అవుతుంది, ఓకేనా. ఫ్రెష్ అయిన తర్వాత ఏముంటుంది, ఇంకా క్లీన్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ది ఫైబర్ ఫుడ్. వైటమిన్ సి ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్కి ఉపయోగపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సో న్యాచురల్గా మల్టిపుల్ యూజెస్ లాగా ఉంటుంది. మనకి ఏది అవైలబిలిటీ ఉందో దాన్ని ఎక్కువ యూజ్ చేస్తాం, ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం, అక్కడ ఏది చీప్గా దొరుకుతుందో. సేమ్ యాపిల్ తింటే కూడా అవుతుంది, కానీ యాపిల్ మనకు ఉండదు, కాస్ట్లీగా. సార్ చాలా మంది టంగ్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా బ్లీడింగ్ అవుతుంది అంటారు. ఫోర్స్గా చేయడం వల్ల, ఓకేనా, ఫోర్స్గా చేయడం వల్ల అంటే టంగ్ క్లీనర్ ఎప్పుడైనా మోస్ట్ పోస్టీరియర్ పార్ట్ టంగ్కి వెళ్ళాలి, ఓకేనా, వెనకాలకి వెళ్ళేసేసి లాగేశారు, ఓకేనా. ఒక్కోసారి నేను చెప్పిన బ్రష్ మెథడ్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఓకేనా, వాళ్ళకి ఎక్కువ అవుతుంది. రివర్స్ చేసినప్పుడు అంగుళం టచ్ అయిపోయి బ్లీడ్ అవుతాం, ఓకేనా. ఒక్కోసారి కంట్రోల్ తప్పుతుంది, ఓకేనా. మనం ఏదో ఆలోచించుకుంటూ చేస్తామంటే గొంతులో కూడా గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్వేస్ బెటర్ టు యూజ్ ఇది ఒకటే. సో అంటే టంగ్ క్లీనింగ్ చేసేటప్పుడు, ఓకేనా, బ్లీడింగ్ వస్తే 2 రకాల బ్లీడింగ్స్, ఓకేనా. ఆ బ్లీడింగ్ బ్లాక్ కలర్లో ఉందా, ఓల్డ్ బ్లీడింగా, ఓకేనా, ఫ్రెష్ బ్లీడింగా, ఓకేనా. ఓల్డ్ బ్లీడింగ్ అయితే మనం భయపడాలి. బ్లడ్ అంటే రెడ్డిష్గా రాదు, బ్లీడ్ అయితే రాదు, ఓకేనా. ఎవడైనా మనం కక్కుతున్నప్పుడు కానీ ఏదన్నా ఉన్నప్పుడు కానీ ఎవడన్నా ఓల్డ్ బ్లడ్ నోట్ల నుంచి వస్తుందంటే బ్లాక్ ఇస్ బ్రౌనిష్ డిస్కలరేషన్లో వస్తే మాత్రం భయపడాలి. సో లోపల ఎక్కడో దగ్గర నీకు బ్లీడ్ స్టార్ట్ అయింది, ఆగిపోయింది, అది ఇంటర్నల్ బ్లీడింగ్, ఓకేనా. అట్లా వస్తే చూయించుకోవాల్సి వస్తుంది. ఫ్రెష్ బ్లీడింగ్ అయితే మనం నార్మల్గా అంటే ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. చిన్నపిల్లలు పాలదంతాలు అంటే 4-5 ఇయర్స్కి వెళ్ళిపోతాయి. సో పాలదంతాల వాళ్ళకు కూడా కొంతమందికి రావు, పోయిన తర్వాత రావు, వచ్చిన
వంకర పళ్ళు రావడం కావచ్చు, పళ్ళ మధ్య గ్యాప్ రావడం కావచ్చు. సో దానికి రీజన్ ఏముంటుంది? నార్మల్గా ఏంటంటే ఎప్పుడైతే చాలామంది పేరెంట్స్ ఇట్లా మా దగ్గరకు వస్తూ ఉంటారు, సార్ పాల పన్నే కదా 4-5 పోతుందిలేండి పర్లేదు అని. అప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ స్పేస్ మాకు ఇవ్వరు, ఓకేనా. సో ఇంకా సరే చాలా వాటికి ఇంకా సర్లే అని చెప్పేసి మందుల మీద పెట్టి పంపిస్తారు. యాక్చువల్గా పాలదంతాలే ఇంపార్టెంట్, ఓకేనా. పాలదంతాలు ఎప్పుడైతే వస్తాయో, ఓకేనా, పాలదంతాల కింద ఈ పర్మనెంట్ టీత్ ఒదుగబడి ఉంటాయి, ఓకేనా. ఈ పాలదంతమే రాలేదనుకోండి, అక్కడ మ్యాండిబుల్ గ్రోత్ ఉండదు, అంటే ఆ దవడ గ్రోతే ఉండదు. ఆ గ్రోత్ లేనిది వేరే పన్ను ఎట్లా వస్తుంది, అక్కడ రాదు. సో ఎప్పుడైనా కానీ ఇవి చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి కింద, అంటే వచ్చే పన్నుని. సో ఎప్పుడైతే దీని ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైందో ఇది నెమ్మదిగా కిందికి సోకే ప్రమాదం కూడా ఉంటుంది. సో పిల్లోడికి ఆ టైంలో యంగేజ్లో మీరు నమిలి తినకపోతే మీ గ్రోత్ ఎక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయలేము, ఓకేనా. సో మిల్క్ టీత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఓకేనా. మిల్క్ టీత్కి మనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎందుకంటే ఆటోమేటిక్గా వచ్చే పళ్ళు కూడా హెల్తీగా ఉంటాయి. అయితే షెడ్ అవుతాయి కరెక్ట్, కానీ షెడ్ అయ్యేంత లోపల దేవుడు ఇచ్చినంత వరకు దాన్ని ఎంత బాగా పని చేసుకొని దేవుడు ఏదో ఊరికి ఇవ్వడు, ఓకేనా. నార్మల్గా దానికి ఒక రీజన్ ఉంటుంది, దాన్ని మంచిగా నమిలి మింగాలని చెప్పేసి, ఓకేనా. మనకు ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. ఇవి వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చే పనులు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇవే సరిగ్గా లేకపోతే వచ్చే పళ్ళు కూడా ఒక్కొక్కసారి పాడే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చిన్న పిల్లలకు మనం ట్రీట్మెంట్ చేస్తాం, ఈ పళ్ళు వంకర పళ్ళు రావడం కావచ్చు, అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? అయితే ఇంతకుముందు అనేది 12 years తర్వాత చేసేవాళ్ళు, ఓకేనా. 12 తర్వాత స్టార్ట్ చేయొచ్చు. ఇంతకుముందు అలా చేసేవాళ్ళు, ఓకేనా. అయితే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉండేదంటే పళ్ళ ప్రాబ్లం ఉంది, ఎగుడు దిగుడు పళ్ళు ఉంది, ఓకేనా. కొందరికి పళ్ళు ఎత్తుకుంటే కొందరు దవడ ఎత్తుకుంటారు, ఓకేనా. దవడ ఎత్తుకుండేటి అన్నీ, ఓకేనా. ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అని కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇవన్నీ ఏంటంటే ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ వల్ల గ్రోత్ని ఆపచ్చు. ఏది మ్యాండిబుల్ మ్యాగ్జిల్లా కానీ, అప్పర్ మ్యాగ్జిల్లా లోవర్ మ్యాండిబుల్ అంటాం మనము. పైన దవడ కానీ కింద దవడ కానీ మనం వేరే వేరే అప్లయన్స్ ఇచ్చి ఆపచ్చు దాని గ్రోత్ని. కావాల్సిన ఒకవేళ గ్రోత్ లేదంటే గ్రోత్ని ప్రొడ్యూస్ చేయొచ్చు మనం, ఓకేనా. దిస్ కాల్డ్ యాజ్ మయో ఫంక్షనల్ అప్లయన్సెస్ అంటే గ్రోత్ మనం చేయొచ్చు. సో ఏ ఏజ్ అని కాదు, ఓకేనా. మనము ఎవ్రీ 6 months ఉంటే ఎవ్రీ విజిట్ ఉంటే ఇప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు విజిట్ ఉంటే డాక్టర్ విల్ డిసైడ్, ఓకేనా. కొన్ని క్రాస్ బయట అని ఉంటుంది, ఒకటే పన్ను లోపలికి వస్తుంది, ఇవన్నీ బయటకు వస్తుంది. చాలా మంది ఇది ఒకటే పన్ను కదా అంటారు, ఈ ఒక్క పన్నే ఈ దవడను బయటకు రానియకుండా చేస్తుంది. ఇట్స్ యాక్సెస్ చాలా మందికి వస్తూ ఉంటుంది, అదే స్పేస్ లేకపోవడం వల్ల వస్తుంది. దానివల్ల ఏమైందంటే ఎప్పుడైనా నువ్వు చిన్న వయసులోనే కరెక్ట్ చేసుకుంటే ఇంకా చాలా మెత్తగా ఉంటుంది. నువ్వు ఎట్లా మోల్డ్ చేసినా అట్లా మోల్డ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది, ఓకేనా. ఎప్పుడైనా కానీ ఇంతకుముందు ఏంటంటే 12 years 13 years తర్వాత పూర్తిగా పాడైపోయిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అడ్వాన్స్డ్ టెక్నిక్స్లలో ఏంటంటే ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అంటే మధ్యలోనే నువ్వు దాన్ని ఆపాలా, ఓకేనా. ఆపేసేసిన తర్వాత నెక్స్ట్ టైంకి నువ్వు 70-100% ట్రీట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ 60% అయిపోవాలి, ఆ 40% మిగిలాలి అక్కడ. సో సింపుల్గా చేసుకోవచ్చు అవి. సో యాజ్ పర్ దిస్ ఏంటంటే దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్, నువ్వు ఎప్పుడు చూస్తే అప్పుడే డాక్టర్ దగ్గర రావాలా, అప్పుడు వేస్తే దాన్ని బట్టి సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అట్లా. ఎత్తుపళ్ళు అన్నది ఈ కాలంలో అంటే ఈ జనరేషన్ చాలా మందికి లేవు. మన తాత ముత్తాత వాళ్ళకి ఎత్తుపళ్ళు బాగా ఉండేది. ఇప్పుడు రాకపోవడం గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్? బ్యాడ్ సైడ్ అండి రాకపోవడం. ఎట్లా అంటే ఎప్పుడైనా మీరు ఆదిమానవుని చూశారు, ఓకేనా. ఆదిమానవుని చూసేసిన తర్వాత నార్మల్గా మ్యాగ్జిల్లా మ్యాండిబుల్ రెండు చాలా ముందరకు ఉండేవి. వాటి తినే అలవాట్ల వల్ల అవి దేవుడు ఇచ్చాడు, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం తినే సాఫ్ట్ ఫుడ్ వల్ల వీటి వల్ల ఈ మ్యాగ్జిల్లా మ్యాండిబుల్ గ్రోత్ ఎవల్యూషన్లో తగ్గుతా ఉంది, ఓకేనా. ఇంతకుముందు దేవుడు ఏం చేసిందంటే 18 సంవత్సరాల తర్వాత వీడికి తినే క్యాపబిలిటీ పెరుగుతుందని చెప్పేసి ఒక జ్ఞానదంతం కూడా ఇచ్చేవాడు, ఓకేనా, ఎక్స్టర్నల్. సో 18 సంవత్సరాల తర్వాత వచ్చే జ్ఞానదంతం ఇప్పుడు లాక్ అయ్యి వస్తుంది, లోపల ఎక్కడో పడుకొని ఉంటుంది, ఓకేనా. అది బయటకు రావడానికి స్పేస్ ఉండదు. సో అది బయటకు రావడానికి ప్రయత్నంలో అది లోపల ఉండేసేసి పక్క పనులను పాడు చేసి ఇలాంటి వాటి వల్ల వంకర రావడం, క్రాస్కి రావడం, ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఎవల్యూషన్ ఇస్ అ గుడ్ థింగ్, ఓకేనా. ఎవల్యూషన్ మనం కాదన్నాము, బట్ ఏంటంటే మనిషి ఎవల్యూషన్లో మంచిగా మార్పు జరుగుతుంది, మంచి మార్పు జరుగుతుంది. కానీ ఈ చిన్నవి మాత్రం మనం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒకప్పుడు అది వెస్టిజియల్ ఆర్గన్ కాదు, ఓకేనా. ఈరోజు అది థర్డ్ మోలార్ ఇస్ వెస్టిజియల్ ఆర్గన్, తినడానికి ఉపయోగపడదని చెప్తాం. అట్లా మనం చాలా మంది మనం పెద్ద మనుషులలో వాటిలలో చూస్తే అవి స్ట్రైట్గా ఉంటాయి.
కానీ మన జనరేషన్ వచ్చే ఇప్పుడు ఎట్లా ఉంటారంటే క్రాస్కి ఉండడము, తీయించుకోవడము, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాం. సార్ మామూలు ఈ సందు పనులు ఆడడానికి కారణం? అవును, సందు పనులు రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. యాక్చువల్గా చాలామంది ఎత్తు పళ్ళకు థమ్ సక్కింగ్ అని, పిల్లలు థమ్ సక్కింగ్ చిన్న పిల్లలు పెట్టడం వల్ల ఎత్తుగా రావడం, ఎత్తుగా బయటకు రావడం, ప్రొక్లైన్ రాసి సందులు రావడం. టంగ్ థ్రస్టింగ్ అని ఉంటుంది, నాలుగా ఇట్లా అద్దడం వల్ల కూడా పూర్తిగా బయటకు వస్తూ ఉంటాయి. పళ్ళు ఒకసారి బయటకు వచ్చిందంటే సందులు ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా. తర్వాత చాలామందికి డిఫరెంట్ నేళ్ళు కొరుక్కోవడం కానీ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల చాలామందికి డీప్ బైట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే పైన పళ్ళన్నీ కింద పళ్ళల్లో చొచ్చుకపోయి ఈ పళ్ళని కొడతా ఉంటాయి. యాక్చువల్గా పైన 4 పళ్ళు కింద 4 పళ్ళు టచ్ కావద్దు. ఎప్పుడు కూర పని నుంచి వెనకాలకు మాత్రమే టచ్ కావాలి. ఎప్పుడైతే ఇవి వచ్చి టచ్ చేస్తాయో దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ టైంలో కూడా స్పేసెస్ పెరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే హై ఫ్రీనల్ అటాచ్మెంట్ అంటారు. ఇక్కడ మనకు ఫ్రీడమ్ అని చెప్పేసి ఉంటుంది. లా ఉండడం కూడా స్పేస్ని పెంచుతూ ఉంటుంది. కొన్ని డిసీజెస్లలో ఒక్కోసారి దెబ్బతాలి లోపల గడ్డ ఉంటుంది, ఆ గడ్డ ప్రెషర్ కూడా పన్ను లిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ని కారణాల వల్ల మనకు స్పేసెస్ సందర్భాలు కనబడుతూ ఉంటాయి. ఇంకోటి మామూలుగా గ్రహణాల వల్ల కూడా చాలా చిన్న పిల్లలకు ఈ షేప్ అన్నది అవుట్ అవుతుంది. లిప్స్ సైడ్కి రావడం కావచ్చు, లేదా పళ్ళు కూడా అసలు రాకపోవడం కావచ్చు. సో ఇంపాక్ట్ అన్నది నిజంగా ఉంటుందా? చాలా ఉంటుందండి, ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎందుకంటే అది ప్యాలెట్ను అంటే క్లెఫ్ట్ ప్యాలెట్, క్లెఫ్ట్ లిప్ అంటాం. ఓకేనా. మనం ఓకేనా. సో క్లెఫ్ట్ లిప్ వరకు ఉంటే రిపేర్ చేసుకోవచ్చు. క్లెఫ్ట్ ప్యాలెట్ ఉంటే ఏమైందంటే మనం మాట్లాడేటప్పుడు వాయిస్ అనేది ప్రాపర్గా రాదు. ఓకేనా. సో అప్పుడు మనం ఇచ్చే అప్లయన్సెస్ కానీ డెంటల్ అప్లయన్సెస్ కానీ ఉంటాయి. సో మెయిన్గా క్లెఫ్ట్ ప్యాలెట్ ఉన్నప్పుడు ఏమైందంటే వీళ్ళు ఎప్పుడైతే పాలు తాగుతారో, ఓకేనా, పాలు తాగేటప్పుడు సక్షన్ క్రియేట్ చేయాలి. చిన్నోడు అంటే ఎవరైతే బేబీ మదర్ మిల్క్ తీసుకోవాలంటే ఫస్ట్ సక్షన్ క్రియేట్ చేయాలి లోపల. సో మదర్ మిల్క్ తీసుకుంటే సక్షన్ క్రియేట్ కాదు వాడికి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ మిల్క్ అన్నీ ఇక్కడ మనకు అన్నవాహికలోకి వెళ్ళే బదులు లంగ్స్లోకి వెళ్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ద డేంజరస్ థింగ్ ఎప్పుడైతే పుట్టగానే అది. ఓకేనా. క్లెఫ్ట్ ప్యాలెట్ ఉన్న వాళ్ళకి అప్పుడు ఏం చేస్తారంటే డెంటిస్ట్ దానికి అప్లయన్స్ తయారు చేస్తారు. ఎప్పుడైతే ఆ ప్యాలెట్ ఎప్పుడైతే ఉందో సీల్ అయిపోతుంది. అప్పుడు సీల్ అవుతుంది. సీల్ అయినప్పుడు సక్షన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు సక్షన్ క్రియేట్ అయితే అప్పుడు అన్నవాహికలోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో అది క్లెఫ్ట్ ప్యాలెట్. ఓకేనా. క్లెఫ్ట్ లిప్ అనేది సింపుల్గానే అయిపోద్ది. ఓకేనా. రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా. చేసుకోవచ్చు కానీ బట్ ఏంటంటే అది ఇంకా డెంటికల్గా వచ్చేది. సో ఏమైందంటే దాన్ని 13, 14, 15 ఇయర్లో అంత ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు చాలా చోట్లలో మనకు ఇండియాలో చాలా వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతున్నాయి వాటికి. సో చాలామంది కూడా అంటే ఫారెన్ ఫండింగ్ కానీ ఇవన్నీ కూడా అన్నీ ఉండేసేసి మంచి ట్రీట్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఎఫెక్టెడ్ అయిన వాళ్ళకి. కానీ ఏంటంటే నంబర్ ఆఫ్ సర్జరీస్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి పాపం. సో దానివల్ల కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆఫ్టర్ 23 years 18 years తర్వాత నార్మల్ అయిపోతుంది. సార్ ఫైనల్గా మా వ్యూయర్స్ కోసం మీ నుంచి మంచి సలహాలు చిన్నపిల్లలకి స్పెషల్లీ. యాక్చువల్గా నేచర్కి చాలా దగ్గరగా ఉండండి. ఓకేనా. చాలా ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి, మెంటల్గా కూడా యాక్టివ్ ఉంటుంది. మంచి ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోండి. ఎవ్రీ సీజనల్ ఫుడ్ తినండి. ఓకే. తర్వాత 2 times బ్రష్ చేయండి. ఓకేనా. పెద్ద మనుషులు నేర్పించినట్టు అన్నం తిన్న తర్వాత పుక్కల నుంచి ఉమ్మడం అలవాటు చేసుకోండి. ఓకేనా. స్టిక్కీ చాక్లెట్స్ కానీ స్టిక్కీ ఫుడ్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తే మీకు మంచి గ్రోత్ ఉంటుంది. మంచిగా అంటే డెంటల్ సమస్యలు ఎప్పుడైతే మీరు డెంటల్ సమస్యలకు దూరంగా ఉంటారో మీరు చాలా హెల్తీగా ఉన్నట్లు లెక్క. ఓకేనా. సో 2 times బ్రషింగ్ చేయడం, ఎవ్రీ 6 months కోసం డెంటల్ విజిట్ ఉండడం, మూడోది నేచర్కి బాగా దగ్గరగా ఉండడం. ఇవి ఉంటే సరిపోతుంది. ఇవన్నీ పేరెంట్స్ గా మనం పాటించి మన పిల్లలకి చెప్తే వాళ్ళు ఆటోమేటిక్ గా వింటారు. సో పేరెంట్స్ ఖచ్చితంగా మీరు దూరంగా ఉండండి, వీటికి ఆటోమేటిక్ పిల్లలు కూడా దూరంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.